నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డిలోని శంషాబాద్ కొత్వాల్గూడలో క్రషర్ మిషన్లు కూల్చివేత. క్రషర్ల మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లు తొలగించిన హైడ్రా. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే చీఫ్ విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాలని కోరుతూ గవర్నర్కు లేఖ. మహబూబ్ నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదం. బైపాస్ రోడ్ వద్ద బాంక్వెట్ హాల్లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళనాడులో అధికారం చేపట్టేందుకు సిద్ధమంటూ గవర్నర్కు లేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ టీవీకే చీఫ్ విజయ్ రాజ్భవన్కు లేఖ పంపారు. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు తనకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. అయితే మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు గవర్నర్ను 14 రోజులు గడువు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే అటు చెన్నైలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఎన్నికల ఫలితాలు, పార్టీ ఓటమి గల కారణాలతో పాటుగా రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇదే తరుణంలో టీవీకే సీనియర్ నేత సెంగోటియన్ కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాలు జరుపుతూ ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. సినీ నటుడు టీవీకి అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళనాడులో అధికారం చేపట్టేందుకు సిద్ధమంటూ గవర్నర్కు లేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? విజయ్ 14 రోజులు గడువు కోరడాన్ని ఏ రకంగా చూడాలి? రైట్ లక్ష్మణ్, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా అనూహ్యంగా టీవీకే మొట్టమొదటిసారిగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఏదైతే అతిపెద్ద ఏదైతే మెజార్టీ సీట్లను కూడా కైవసం చేసుకున్న పార్టీగా తెరకెక్కిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా టీవీకే చీఫ్ విజయ్కి సంబంధించి కూడా అక్కడ ప్రజలంతా కూడా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటికి సంబంధించి కూడా ప్రజల కట్టుబడి ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఎగ్జాక్ట్ పోల్స్ కాని పరిస్థితి అయితే ఏర్పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 108 సీట్లతో టీవీకే అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ముందడుగు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే గవర్నర్ కి సంబంధించి కూడా 14 రోజుల గడువు కావాలంటూ కూడా టీవీకే చీఫ్ విజయ్ లేఖ పంపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా 14 రోజుల గడువు కోరడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే టీవీకేకి సంబంధించి కూడా లీడ్ లో కొనసాగుతుందో, ఏదైతే టీవీకేకి సంబంధించి కూడా తమిళనాడులో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుందో,
పూర్తి స్థాయిలో రాజకీయ సమీకరణలు అక్కడ మారుతూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ద్రవిడ సంబంధించి కూడా అక్కడ రాజకీయాల్లో డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, పార్టీలకు సంబంధించి కూడా ఏదైతే స్వల్ప మెజార్టీకి సంబంధించి కూడా చేజిక్కించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ టీవీకే విజయం పట్ల కూడా ఇప్పటికీ అక్కడ అన్ని పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్ టీవీకే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 108 స్థానాల్లో విజయం సాధించింది, మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావాలంటే 118 సీట్లు టీవీకేకి ఇప్పుడు దక్కాలి. కాబట్టి ఇక ఆయన సంబంధించి కూడా ఈ 14 రోజుల గడువు పైన కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి. ఎందుకంటే విజయ్ ఎటువైపు అసలు ఆయన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతే ఏ పార్టీతో మంతనాలు జరుపుతారు, ఏ పార్టీకి సంబంధించి కూడా విజయ్తో మంతనాలు జరుపుతుందన్నట్టుగా కూడా ఇప్పటికే చాలా వరకు దీనిపైన కూడా ఒక తమిళనాడు వేదిక కూడా ఒక ఆసక్తి రేగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే టీవీకే విజయం సాధించిందో ఒకవైపు అక్కడ ఏదైతే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కావచ్చు, మరోవైపు అమిత్ షాకి సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా కంగ్రాచులేషన్ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా స్పష్టంగా విజయ్కి మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా అర్థమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా విజయ్ సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తాడు, ఒకవైపు 108 స్థానాలకు సంబంధించి కావచ్చు, మరోవైపు తనకు డిఎంకేకి 60 సీట్లకు సంబంధించి అక్కడ కైవసం చేసుకుంది, అన్నా డిఎంకే సంబంధించి కూడా 47 సీట్లకు సరిపెట్టుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ 5 సీట్లు, అలాగే పిఎంకే సంబంధించి కూడా 4 సీట్లకు సంబంధించి కూడా వాళ్ళు చేజిక్కించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక సిపిఐ 2, బీజేపీ 1. అంటే మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే పిఎంకేకి సంబంధించి విజయ్ టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా కూడా స్పష్టమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు హంగ్ ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే 108 సీట్లతో విజయ్ ముందంజలో కొనసాగారు. అక్కడ ఆయన పార్టీకి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఒపీనియన్ ని తీసుకోబోతున్నారు. విజయ్కి ఇప్పుడైతే ఇప్పటి వరకు ఎవరిని ఏ పార్టీకి సంబంధించి కూడా సంప్రదింపులు జరపలేనట్టుగా కూడా సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇతర పార్టీలకు సంబంధించి చిన్న పార్టీల మద్దతు కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, లేదంటే ఇతర పార్టీలు ఏదైతే అన్నా డిఎంకేతో కలిసి ముందుకెళ్లాలా, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఇతర పార్టీలకు సంబంధించి కూడా సిపిఐ, పిఎంకే, కాంగ్రెస్ పార్టీతో మద్దతు కూడా గట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశాలన్నిటిపైన కూడా ఆయన ఏదైతే ఇప్పుడు డిఎంకే పార్టీతో ఒకవేళ వెళ్ళినా అతని భావాలకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కదా పెట్టింది. కాబట్టి చిన్న పార్టీలతోనే వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉందంటారా హరీష్? రైట్, ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు గత సుదీర్ఘ కాలం నుంచి కూడా డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, ఆ పార్టీ భావాలకు సంబంధించి కావచ్చు, ఆ పార్టీ ఇచ్చిన హామీలకు ప్రజలకు నెరవేర్చలేకపోయింది. ఖచ్చితంగా నేను అక్కడ టీవీకేని గెలిపిస్తే ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేస్తానని ఒక లక్ష్యంగా కావచ్చు, అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్లో ప్రచారం నిర్వహించారు, ప్రజల్లోకి వెళ్లారు. ఈ రోజు ప్రజల మద్దతు కూడగట్టారు. కాబట్టి ఈ అంశాలన్నిటికి కూడా విజయ్ సంబంధించి కూడా బేరోజు వేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యేలు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆయన మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఇవే అంశాలను ప్రస్తావించబోతున్నారు, అలా వాళ్ళ ఒపీనియన్ తీసుకోబోతారు. మరోవైపు ఇప్పటికీ రాహుల్ గాంధీకి సంబంధించి కావచ్చు, అమిత్ షాకి సంబంధించి కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి పూర్తి స్థాయిలో విజయ్ని అభినందిస్తూ కూడా వాళ్ళు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు అన్నా డిఎంకే కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించి చిన్న పార్టీలకు సంబంధించి విజయ్నే కాంటాక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తమకు క్యాబినెట్ లో ఏదైతే 2 బెర్తులకు సంబంధించి కావచ్చు, 2 కేంద్ర మంత్రులకు సంబంధించిన అవకాశం కల్పిస్తే మద్దతు తెలుపుతాం అన్నట్టుగా కూడా స్వయంగా వీళ్ళే వచ్చే పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తమిళనాడులో టీవీకి సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉన్నది. అతి త్వరలో 14 రోజుల గడువు కోరినప్పటికీ ఈలోపే చాలా వరకు విజయ్ని సంప్రదించేందుకు ఈ పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇతర ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అతి త్వరలో తమిళనాడులో విజయ్ అలాగే టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.
బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం కొనాలనుకునే వారికి వరుసగా రెండో రోజు కూడా ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి దిగి వచ్చాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹440 తగ్గి 1,49,180కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 400 పతనమైంది. 1,36,750 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు కూడా 5,000 తగ్గి 2,65,000గా ఉంది. బంగారం కొనాలనుకునే వారికి వరుసగా రెండో రోజు కూడా ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి దిగి వచ్చాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹440 తగ్గి 1,49,180కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹400 పతనమై 1,36,750 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు 5,000 తగ్గి 2,65,000గా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో హైడ్రా మరోసారి తన ప్రతాపం చూపిస్తుంది. శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న క్వారీలు, క్రషర్ మిషన్లపై అధికారులు ఉక్కుపాతం మోపారు. కొత్వాల్గూడలో పలు కంపెనీలకు చెందిన క్రషర్ మిషన్లతో పాటుగా 12 ఆర్ఎంసీ యూనిట్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. సదరు కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ₹100 కోట్ల బకాయిలను చెల్లించకుండా అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా ఈ విచారణలో తేలింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతూ ఉండడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. అనుమతులు లేకుండా పర్యావరణానికి హాని కలిగించే ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో హైడ్రా మరోసారి తన ప్రతాపం చూపిస్తుంది. శంషాబాద్ మండలంలోని కొత్వాలగూడలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న క్వారీలు, క్రషర్ మిషన్లపై అధికారులు ఉక్కుపాతం మోపారు. కొత్వాలగూడలో పలు కంపెనీలకు చెందిన క్రషర్ మిషన్లతో పాటుగా 12 ఆర్ఎంసీ యూనిట్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి, మైనింగ్ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. సదరు కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ₹100 కోట్ల బకాయిలను చెల్లించకుండా అక్రమంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా ఈ విచారణలో తేలింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతూ ఉండడంతో స్థానికంగా ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. అనుమతులు లేకుండా పర్యావరణానికి హాని కలిగించే ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని వదిలిపెట్టబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ కూడల్లో ఉన్న యూబీ గార్డెన్ బ్యాంక్వెట్ హాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న హాల్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్యాంక్వెట్ హాల్ ముందున్న చెత్త నుంచి మంటలు చెలరేగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ కూడల్లో ఉన్న యూబీ గార్డెన్ బంక్వెట్ హాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపై ఉన్న హాల్ నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక బ్యాంక్వెట్ హాల్ ముందున్న చెత్త నుంచి ఈ మంటలు చెలరేగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. गेट चल रहा గుంటూరు జిల్లా మేడికొండూరు పరిధిలోని పేరేచెర్ల జగనన్న కాలనీలో భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే రాక్రీ 2 సంస్థకు చెందిన అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి సుమారుగా 10,65,00,000 రూపాయల నిధులను డ్రా చేసినట్లుగా గృహ నిర్మాణ శాఖ అధికారులు గుర్తించారు. కాలనీలో 4,504 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా కేవలం కొన్ని బేస్మెంట్లు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇక నిధుల దుర్వినియోగంపై హౌసింగ్ డిఈ బాబురావు మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్ని గృహాలు అండి? 4,500. మన ఇంట్లో మన బాత్రూమ్కి, కిచెన్కి పార్టీషన్ కట్టాలి. అవి పూర్తి చేయలేదు. అసలు ఎంత మేర నిధులు డ్రా చేశారు? సుమారుగా 10 కోట్లు డ్రా చేశారు. ఎవరు సార్? రాకిరెడ్డి ఏజెన్సీ. ఎవరిది సార్ రాకిరెడ్డి సంస్థ అనేది? ఎవరిది సార్? అమర్నాథ్ రెడ్డి గారు. ఎన్ని గృహాలు అండి? 4,500. మొత్తం వివరాలు, ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు సార్ కంప్లైంట్లో, పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో? ఫిర్యాదులో మామూలుగా బేస్మెంట్ ఫిల్లింగ్ చేయలేదని, అలాగే బేస్మెంట్ కట్టిన తర్వాత పార్టీషన్ చేయలేదు, ఇంకా సగం వర్క్ వదిలేశారు. నెక్స్ట్ ఈ ఇల్లు కూడా అన్ని పూర్తి చేయకుండా మొత్తం బేస్మెంట్ స్థాయిలోనే ఆగిపోయినాయి అని అవి పూర్తి చేసి మనం కూడా లబ్ధిదారులు జిల్లా ఆఫీసర్స్కి కంప్లైంట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని మేము కంప్లైంట్ చేశాం. హౌ మచ్ అమౌంట్ సార్? 10,60,00,000. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు రైతుల నుంచి లంచం డిమాండ్ చేస్తున్న తహసీల్దార్ రాజీవ్ రెడ్డి, సర్వేయర్ హుస్సేన్ బాషాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవుకు మండలం కోనాపురానికి చెందిన నారాయణ రెడ్డి వద్ద 1,50,000 డిమాండ్ చేయగా 80,000కు ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా తొలి విడతగా 50,000 తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసిన అధికారులు ఇద్దరిపైన కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు నారాయణ రెడ్డి అనే వ్యక్తి, అతనికి 121B 121C ఈ బనగానపల్లి పొలం సర్వే నంబర్ అది. ఆ పొలంలో అతనికి చుక్కల భూమి ఉంది. ఆ చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చుకునే దానికోసము అప్రోచ్ అయినాడు. ఇక్కడ
ఇది 2 years కింద 23లోనే అప్లై చేసినాడు, 2023లోనే అప్లై చేసినాడు. కానీ అప్పుడు పని కాలేదు. అప్పుడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినారంటే పని చేయలేదు వాళ్ళు. తర్వాత ఇప్పుడు అదే విషయం గురించి నా సెక్రటరేట్ హుస్సేన్ బాషా ఆయనకు ఫోన్ చేసినాడు. సర్వేర్ వచ్చి హుస్సేన్ బాషా అతను ఫోన్ చేసినాడు నారాయణ రెడ్డికి. నీకు అప్పుడు కాలేదు కదా, అప్పుడు ఎక్కువ అడిగినారు అమౌంట్, ఇప్పుడు 1.5 ఫస్ట్ 1.5 అని అడిగినాడు. 1.5 కానీ 1 వరకు అవుతుంది అమౌంట్. 1 lakhs 1.5 వరకు అమౌంట్ అవుతుంది. నువ్వు వస్తే ఎంఆర్ఓ పని చేస్తున్నాడు, నేను ఎంఆర్ఓతో చేపిస్తానని ఫోన్ చేసి చెప్పినాడు. సరే సార్ నేను వస్తే మాట్లాడతాను. తర్వాత ఈ ఎంఆర్ఓ దగ్గరికి కల్పించినాడు. ఇప్పుడు ఎంఆర్ఓను తర్వాత సర్వేర్ ఇద్దరు కలిసి అతనికి లాస్ట్ ఫైనల్గా 80,000 డిసైడ్ చేసి 80,000 ఇస్తే మీకు పని చేపిస్తామని చెప్పి డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్ ఆ క్రమంలో మేము వాళ్ళు ఈరోజు అంటే సోమవారం రోజులు 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్, మిగిలిండేది పని అయిన తర్వాత ఇవ్వాలని ఒప్పందం అనమాట. ఆ మేరకు ఈరోజు 50,000 తీసుకుంటుంటే ఈరోజు రాత్రి 8:30 సమయంలో ఆయన ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఇది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత పట్టుకొని ఎంఆర్ఓ ఫోన్ చేయించినాము, తీసుకురామని చెప్పినాడు ఆయన. అట్లా ఇద్దరు తీసుకుంటా అంటే రెడ్ గా పట్టుకోవడం జరిగింది. అంటే ఒక్కరే కదా సార్ తీసుకునేది సర్వేర్ ఫోన్ చేయించినాము మేము. అంతకుముందు డిమాండ్ కూడా ఇద్దరు కలిపి మాట్లాడుకున్నాం. అంతే కదా, బట్ ఇద్దరికి ఒకేసారి ఇవ్వలేడు కదా. ఈయన ఆఫీస్లో ఉన్నాడు, ఆయన అక్కడ ఉన్నాడు. బట్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది, ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. సర్వే నెంబర్ ఎంత సార్ మీరు చెప్పారా? 121C. తర్వాత కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదమే తప్పింది. సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామ శివార్లో వరి కోతలు ముగించుకొని వెళుతున్న ఒక హార్వెస్టర్ ప్రమాదవశాత్తు టెన్షన్లో విద్యుత్ వైర్లకు తగిలింది. ఒక్కసారిగా మంటలు చెలరగడంతో హార్వెస్టర్ పూర్తిగా కాలిబూడిదైంది. అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా కిందకు దూకేయడంతో ప్రాణాపాయమే తప్పింది. ఈ హార్వెస్టర్ ఇందల్వాయి మండలానికి చెందిన సంతోష్ దీగా పోలీసులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ వైర్లు వేలాడుతుండడమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి అంటుకోవడానికి ఏ విషయం సెకండ్ చాలేదే. కన్ను మూసినంత కన్ను మూసి దూరం ఉండరు. అనుకుంటా ఆయన దొరుకుతాను బయటకు వచ్చి ఉపలై ఫీడర్ మర్కల్ ఫీడర్ బంద్ చేయమని చెప్పి ఇట్లా ఆర్వేస్ అవి కలుపుకుంటా ఇక్కున్నాయి, మొత్తం గుంజుతుంది. తగినప్పుడల్లా మొత్తం కంబల్ దుబ్బనానికి వేరే ఇక్కడ చూపిస్తాను. పెట్రోల్ టైర్ 2 టైర్లు వెళ్ళి We bulletin update. Stay tuned in. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్త